నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రప్ప రప్ప అనేటువంటి ఒక డైలాగ్ అయితే నిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. అదే డైలాగ్ ఇప్పుడు రాజకీయంగా కూడా చాలా మంది నోట వినిపిస్తుంది. గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా మన బీజేపీ నేత అయినటువంటి అరవింద్ నోట మీద కూడా రప్ప రప్ప అనేటువంటి డైలాగ్ అయితే వస్తా ఉంది. అసలు ఏంటిది కథ అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. కల్వకుంట్ల ఫ్యామిలీని రప్ప రప్ప జైల్లో వేయాలి. వీళ్ళ ముఖాలకు 3 సీట్లు కూడా గెలవరు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే పరిస్థితి లేదు. వీరిని వదిలేస్తే రేవంత్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమే. బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్. కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావులను గప్ప గప్ప గుద్ది రప్ప రప్ప జైల్లో వేయాలని, అలా చేస్తే మరిన్ని స్కాములు బయటకు వస్తాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్ళ ముఖాలకు 3 సీట్లు రావని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే పరిస్థితి లేదని, వీళ్ళేమో 3.0 లోడింగ్ అంటున్నారంటూ విమర్శించారు. సిద్దిపేటలో హరీష్ రావు మినహా మిగతా అందరూ ఓడిపోతారని, ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయమని చెప్పుకొచ్చారు. ఇవాళ నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లి పొలిటికల్ కెరీర్ నాశనం చేసిన కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా ముగియబోతున్నదని అన్నారు. వీళ్ళని చట్ట ప్రకారం జైల్లో వేయకపోతే రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రజల మద్దతు కోల్పోతారన్నారు. తెలంగాణ సమాజం ఏనాటికి కల్వకుంట్ల కుటుంబాన్ని క్షమించదని, వీరిని అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుందని కూడా ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగించాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేస్తున్నాడు. పార్టీ లీగల్ సెల్ ను కోర్టుకు పంపి అక్కడి నుంచి డైరెక్షన్ తీసుకుని సిబిఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్లు అని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించే ఉద్దేశం లేదని, ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ దర్యాప్తు జరగాల్సిందని కూడా పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అంటున్నారని, అందువల్ల ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించే వరకు పార్టీ లీగల్ సెల్ విశ్రమించకూడదని, ఈ విషయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కూడా ఆయన కోరిండు. అదేవిధంగా ఈ నెల 29న ఇందూరుకు అమిత్ షా. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇందూరు బీజేపీ ఎప్పుడు రెడీగా ఉందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఈ నెల 29న ఇందూరు రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసే రైతు సమ్మేళనంలో కూడా పాల్గొంటారని కూడా మొత్తానికి చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క డైలాగ్ ఏమో కానీ రాజకీయంగానైతే దుమారం రేపుతున్న పరిస్థితి. ఇటు బీజేపీ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్, ఇటు కల్వకుంట్ల కుటుంబం పైన అయితే మొత్తం ఒక హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. నిజంగా వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఒక టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మామూలుగా చెప్పాలంటే ఇటు ధర్మపురి అరవింద్, ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా వాళ్ళ మధ్యలో కూడా రాజకీయంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే విభేదాలు ఉన్నట్లు కొంచెం వాళ్ళు ప్రెస్ లో కానీ మామూలుగా సోషల్ మీడియాలో కానీ ఒకరికొకరు కౌంటరు ఇచ్చుకుంటారైతే ఒక హల్చల్ అయిపోయే పరిస్థితి. మొత్తానికి ట్రెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మొత్తానికి అయితే ఏదైనా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా వ్యవహారం అంతా కూడా రోజు రోజుకు రచ్చకెక్కుతుంది కదా. దానికి సంబంధించి సిబిఐకి ఆ కేసులో ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి అప్పగిస్తే త్వరితగతిన ఆ యొక్క సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దోషులు ఎవరైనటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఎవరు అరవింద్ కోరుతున్నారు. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన ఇందూరుకు అమిత్ షా రాబోతున్నారు. అమిత్ షా రావడం వల్ల కూడా ఇటు ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో గత కొంతకాలంగానైతే పసుపు రైతుల యొక్క కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో కూడా ఒక రకంగా చెప్పాలంటే పోరాడి డైరెక్ట్ జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం కూడా తీసుకుని వచ్చి నిజంగా 29వ తారీఖున అమిత్ షా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఒకరికొకరు మాటల యుద్ధాన్ని ప్రకటించడం వల్ల కూడా నిజంగా ఏ పార్టీని నమ్మాలి, ఏ పార్టీ ఇట్లా ఇబ్బందులు పెడుతుంది, ఏ పార్టీ మన ప్రజలకు అండగా ఉంటుంది అనే విషయంలో ప్రజలే సందిగ్ధంలో మునిగి తేలుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ఈ మాటల యుద్ధం, ఈ రప్ప ఏందో, ఈ గప్ప ఏందో కానీ నిజంగా ఒక ట్రెండింగ్ లా ఉంది. ఈ డైలాగ్ తోటి మరి ఎవరు స్థానిక సంస్థల్లో మంచిగా పట్టు సాధిస్తారనేటువంటి విషయం కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక డైలమానే ఉంది. మరి డైలాగ్ ని బట్టి ముందుకెళ్తారా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి పనులనా, లేకపోతే గత ప్రభుత్వంలో ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనిని
మరి వాళ్ళు తీసుకొని ఇది ఫెయిల్ అయింది, ఇట్లా అయింది, వాళ్ళు అట్లా చేసిండ్రు, ఇట్లా రైతులను మోసం చేసిండ్రు, ప్రజలను మోసం చేసిండ్రు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పోదామని చూస్తున్నారు. అదేవిధంగా మేము తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వంలో హయాంలో అన్ని రకాలుగా రైతులతో పాటు ప్రతి ఒక్క సబ్బండ వర్గాల ప్రజలకు మేము అండగా ఉన్నామని కూడా బీఆర్ఎస్ తరఫున వాళ్ళు పోతున్నారు. మళ్ళీ ఏమంటున్నాడు అరవింద్ గారు, రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లోనైతే కేసీఆర్ పోటీ చేసే పరిస్థితే లేదని కూడా మరి చెప్తున్నారు. మరి నిజంగా కేసీఆర్ పోటీ చేస్తారా? మరి ఇప్పుడు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటని కూడా నిజంగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ కల్వకుంట్ల కుటుంబం మీదనైతే ఈ ధర్మపురి అరవింద్ అయితే ఒక నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళ మీద ఎప్పుడు ఏం జరిగినా కూడా ఒక గట్టిగానే, అంటే ఒక ప్రెస్ మీట్ తో కానివ్వండి, లేకపోతే ఎట్లా ఒక దిక్క సోషల్ మీడియాలో అయితే ఒక వీడియోని అయితే వదులుతుండ్రు గట్టి గట్టి ముచ్చట్లతో. మరి ఆయన మాటలు ఎట్లా ఉంటాయంటే గట్టిగానే ఉంటాయి, పుచ్చుకునేటట్టే ఉంటాయి కాబట్టి ఇట్లా మొత్తానికి అయితే ఇట్లా జరుగుతూ ఉన్నది. సో చూద్దాం మరి రాజకీయంగా మరి కల్వకుంట్ల వర్సెస్ ధర్మపురి అరవింద్ ఎట్లా ఢీకొనబడుతున్నారు, మరి రాజకీయంగా ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వీళ్ళ తరపున వాళ్ళ తరపున ఎవరు ఎక్కువగా గెలుపు పొందుతారనేటువంటి విషయాన్ని అయితే మనము వెచ్చి చూడాల్సిందే. సో ఇది ఇప్పటివరకు కంటెంట్. మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజావాణి. థ్యాంక్ యూ సో మచ్.